హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ వీడియోకి మనకు వచ్చిన కామెంట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చాయి అనేది చూసేద్దామా. మరి విజయకృష్ణ రాణి సిస్టర్ హాయ్ అండి, రూబీ గారు, ఇంకా అలాగే సంధ్య సిస్టర్, బాలాజీ గారు విజయనగరం నుంచి, బాలి లక్ష్మి సిస్టర్, అములు సిస్టర్ కర్ణాటక నుంచి, వీరమణి సిస్టర్, ఇంకా బాసిని విజయ సిస్టర్, ఇంకా లక్ష్మి సిస్టర్ హాయ్ అండి, ఆయిషా సిస్టర్, గజ్జల నాగేంద్ర గారు, పి రవిశంకర్ గారు స్వర్ణ నుంచి, ఇంకా ఇంద్రాస్ కిచెన్ నుంచి ఇందిరా సిస్టర్, సాయిరామ్ వస్తా సిస్టర్, ఇంకా ఏలూరు నుంచి లక్ష్మీ సిస్టర్, మానిక హాసిని బ్లాగ్స్ నుంచి, ఇంకా రాజేశ్వరి గారు, కమల్ గారు, నరేంద్ర ప్రసాద్ గారు, సరితా గౌడ్ సిస్టర్, మురళీకృష్ణ గారు, యు స్వామి గారు, సుప్రియ గారు, గౌతమ్ గారు, ధనరాజ్ గారు, శివు అనే అకౌంట్ నుంచి, రాజేశ్వరి గారు గ్రీన్ హ్యాండ్స్ నుంచి, స్వాతి సిస్టర్, ఇంకా ఆశా సిస్టర్ @షేక్ జబీబుల్లా అనే అకౌంట్ నుంచి వచ్చిందండి. ఇన్స్పైర్ మిక్స్ అఫీషియల్ నుంచి రవీంద్ర అన్నయ్య. ఇంకా ఎవరినైనా మిస్ చేసినట్లు అనిపిస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ వీడియోలోని వాళ్ళ పేరునైతే తీస్తాను. మరి ఇప్పుడైతే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అని అంటే, ఒక వీడియోలోని డబుల్ కా మీటా లాగా మీకు ఇక్కడ డబుల్ కట్ట అని అయితే ఇస్తాను. అంటే ఇది హర్రర్ కాబట్టి అలా కట్ట అని చెప్పాను. అయితే ఇక్కడ నేను 2 స్టోరీస్ అయితే చెప్పబోతున్నాను. మరి ఈ స్టోరీ రూబీ సిస్టర్ కోసం అయితే చెప్తున్నాను. లాస్ట్ వీడియోలో అడిగారు కదా సిస్టర్, మీరు ఏదైనా ప్రభువుకి సంబంధించిన స్టోరీ చెప్పండి అని చెప్పి. మరి ఈరోజు ఆ స్టోరీని అయితే చూద్దాము. అలాగే తర్వాత వీడియో ఇంకా స్పెషల్, సో చూసేయండి. మరి అమిత్ చాలా బాగా చదువుకుంటాడు. తను పంజాబ్లోనైతే ఉంటున్నాడు. ఎప్పుడు కూడాను ఆ స్టేట్ వదిలి వేరొక స్టేట్కి వెళ్ళింది లేదు. అయితే మరి తనకి అనుకోకుండా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత తను వేరే కాలేజ్కి వెళ్ళాలనుకున్నాడు. మరి చాలా వరకు తెలిసిన కాలేజీలన్నిటికీ కూడాను అప్లై అయితే చేశాడు. మరి అందులోనే ఢిల్లీలోని ఒక మంచి కాలేజ్, ఆ కాలేజ్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే పంపించారు. అదేంటి అనంటే, వాళ్ళ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనంటే ఖచ్చితంగాను వాళ్ళు పెట్టే ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే పాస్ అవ్వాలి అని. మరి ఆ ఎగ్జాము ఢిల్లీలోని అదే కాలేజ్లో కండక్ట్ చేస్తారు. అయితే ఆ ఎగ్జామ్కి ఎలాగైనా వెళ్ళాలి అమిత్. వాళ్ళ నాన్న, మనకెవ్వరూ తెలిసిన వాళ్ళు అక్కడ ఢిల్లీలో లేరురా, ఎక్కడుంటావు, ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. అప్పుడే సడన్గా అమిత్కి తన ఫ్రెండ్ కిషోర్ అయితే గుర్తొచ్చాడు. నాన్న, కిషోర్ గాడు అక్కడే ఏదో చిన్న జాబ్ చేస్తున్నాడు. అదే ఇంతకుముందు పంజాబ్లో ఉండేవాడు కదా, తను నాకు బెస్ట్ ఫ్రెండ్. ఒకసారి వాడికి కాల్ చేస్తాను నాన్న, వాడు రమ్మంటే వాడింట్లోనే ఉండి ఎగ్జామ్ అటెండ్ అయ్యి రిటర్న్ వచ్చేస్తాను అని చెప్తున్నాడు. సరే కాల్ చెయ్యి, లేదు అనంటే ఏదైనా ఒక హోటల్లోని రూమ్ తీసుకొని ఉండు నాన్న అని చెప్తున్నాడు. చూద్దాంలే నాన్న అంటూ కిషోర్కి అయితే కాల్ చేశాడు. కిషోరు చాలాసేపటికి కానీ కాల్ అయితే లిఫ్ట్ చేయలేదు. హలో, ఎవరు అని అంటున్నాడు. రే, నేన్రా అమిత్ని అని చెప్పాడు. కానీ కిషోర్కి మటుకు అస్సలు స్ట్రైక్ అవ్వలేదు. ఎప్పుడో చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు కాల్ చేస్తే ఎలా గుర్తుంటుంది? అందుకనే కిషోరు ఎవరో ఆకతాయిలు కావాలనే కాల్ చేసి ఇలా మాట్లాడుతున్నారు అనుకొని గట్టిగానైతే తిడుతున్నాడు. ఏంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారా? ఎందుకు కాల్ చేసావు? అసలు ఎవడెవరా నువ్వెవరో నాకు తెలీదు అని అంటూ ఉంటే,
రే రే ఆగరా, నేన్రా, పంజాబ్ నుంచి అమిత్ని, చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్నాం అని ఏవేవో గుర్తు చేస్తున్నాడు. సడన్గా స్ట్రైక్ అయింది. ఓ నువ్వా, సారీరా, ఏమీ అనుకోవద్దు, కొంచెం వర్క్ బిజీలో ఉన్నాను అందుకనే అని అంటున్నాడు. ఇంక వాళ్ళిద్దరూ చాలాసేపు అయితే మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇంతకీ ఎందుకు కాల్ చేసావురా అంటూ ముందు కిషోరే అడిగాడు. అదేరా, నాకు అక్కడ ఎగ్జామ్ ఉంది, నువ్వు ఓకే అంటే ఒకరోజు నీ రూమ్లో ఉండొచ్చా అని అడుగుతున్నాడు. అంటే నేను అన్నయ్య దగ్గర ఉంటున్నాను, అన్నయ్య తిడతాడు కానీ నువ్వు వచ్చే రోజు అన్నయ్య అయితే ఊర్లో ఉండడు. సర్లే, ఏదో ఒకటి మేనేజ్ చేస్తాను, నువ్వు వచ్చే ముందు అని చెప్పాడు. 2 డేస్ తర్వాత అమిత్ అయితే ఢిల్లీకి వచ్చేశాడు. మెట్రో స్టేషన్లోని ఇద్దరూ కలుసుకున్నారు. చాలాసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి, ఏంట్రా ఇంకా చదువుతూనే ఉన్నావా అని అడుగుతూ టీ అయితే ఇస్తున్నాడు. ఏం చేస్తాను బ్రదర్, నీలా కాదు కదా. సరే గాని నువ్వేం జాబ్ చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఏం చేస్తాను, అన్నయ్య దగ్గరే ఉంటున్నాను, ఏదో చిన్న చిత్కా జాబ్ అంతే. అన్నయ్యకి ఇంటికి ఎవరైనా రావడం నచ్చదు, మేమిద్దరమే ఉంటాం ఈ రూమ్లోని అని చెప్తున్నాడు. ఓహో సరేరా, నేను చదువుకుంటానా అని చదువుతున్నాడు. సాయంత్రం అయిపోయింది. కాస్త ఇద్దరు కూడాను రిలాక్స్ అయితే అవ్వారు. ఇంకా ఈలోగా కిషోర్కి కాల్ అయితే వస్తుంది. హలో, అన్నయ్య, ఏంటన్నయ్య ఇప్పుడు కాల్ చేసావు అని అడుగుతున్నాడు. ఏం లేదురా, రాత్రికి నేను ఇంటికి వచ్చేస్తున్నాను, ఈరోజు పని అయిపోయింది, వంట వండేసాను వచ్చేయి అని చెప్తున్నాడు అటుపక్క నుంచి కాల్లో. అంతే మరి, కిషోర్కి అసలేమీ అర్థం కాలేదు. ఇప్పుడు కనుక అన్నయ్య వీడిని చూశాడంటే నా పని అయిపోతుంది అని గబగబా తాను చదువుకుంటుంటే అక్కడికి వచ్చి, రే ఏమీ అనుకోవద్దు, మా అన్నయ్య నైట్కి వచ్చేస్తున్నాడంట, నీకు కావాలంటే వేరే దగ్గర ఎక్కడైనా రూమ్ చూసి పెడతాను, ఏమీ అనుకోద్దురా ప్లీజ్, అన్నయ్యకి ఇంట్లో ఎవరు ఉండడం ఇష్టం ఉండదు, అందుకనే ప్లీజ్ అర్థం చేసుకోరా అని రిక్వెస్ట్ అయితే చేస్తున్నాడు. ఇంకా అమిత్కి చేసేది లేక సరే అయితే అంటూ బుక్స్ అన్నీ సర్దుకొని మళ్ళీ తన బ్యాగ్ తీసుకొని ఇంకా రెడీ అయితే అవుతున్నాడు. ఈలోగా ఫాస్ట్గా వాళ్ళ అన్నయ్య కోసం తన కోసం కూడా వంట అయితే చేసేశాడు. రే అమిత్, కొంచెం తినేసి బయలుదేరు అని చెప్తున్నాడు. వద్దులేరా, నాకు ఇప్పుడు తినే మూడ్ లేదు, అయినా సాయంత్రమే కదా అవుతుంది, నేను బయటన ఎక్కడైనా తింటానులే, ముందు రూమ్ వెతుక్కోవాలి, పద అని అంటున్నాడు. మరి తన ఎగ్జామ్ రాయబోతున్న కాలేజీ దగ్గరలోనే వెతుక్కుంటే బాగుంటుందని అమిత్ అయితే అనుకున్నాడు. అదే విషయాన్ని కిషోర్కి అయితే చెప్పాడు. సరేలేరా పద, ఇక్కడి నుంచి చాలా దూరం అంటూ ఇద్దరూ బైక్ తీసుకొని స్టార్ట్ అయితే అయ్యారు. అప్పటికే సాయంత్రం 6:30 అవుతుంది. మరి 6:30 అయ్యేసరికి హోటల్స్ అన్నీ కూడాను పూర్తిగా ఫిల్ అయిపోయాయి. పైగా వాళ్ళు ఆ ఏరియాకి వెళ్ళేసరికి అదంతా బాగా నిర్మానుష్యమైన ఏరియా. అంతేకాదు, సిటీ అవుట్కట్స్లోనైతే ఉంటుంది ఆ కాలేజీ. అక్కడ ఏదో 1-2 హోటల్స్ తప్ప పెద్దగానైతే ఉండవు, అసలు కనిపించవు. మరి అక్కడే వాళ్ళు 2-3 హోటల్స్కి అయితే వెళ్ళారు. కానీ ఏం లాభం, అప్పటికే అవి ఫిల్ అయిపోయాయి. మరి అప్పటికే టైము 8:30 అయితే అయిపోతుంది. రే కిషోర్, అన్నయ్య వచ్చేస్తాడేమో, ఎలారా అని అంటున్నాడు. పర్వాలేదురా, వేరో కీ అన్నయ్యకి తెలుసు ఎక్కడుంటుందో, అన్నయ్య ఆ కీ తీసుకొని లోన్కి వెళ్తాడులే, నువ్వు కంగారు పడుకు అంటూ తను టెన్షన్ పడుతున్నాడు. ఎందుకంత టెన్షన్ పడుతున్నావు అని అంటూ ఉంటే, ఇక్కడ ఎక్కడ కూడా హోటల్స్ అనేవి ఉండవురా, అదే చూస్తున్నాను అంటూ ఇంక కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడొక పెద్ద ఇల్లు అయితే ఉంటుంది. అది డబల్ ఫ్లోర్ మాత్రమే. అది ఒక హోమ్ స్టే లాగా అనిపిస్తుంది. ఇంకా అందులో వెళ్ళి అడుగుదామని చెప్పి వీళ్ళైతే దిగి వెళ్తున్నారు. ముందైతే పెద్ద లాన్ ఉంది.
లోపలికి వెళ్తే అదొక పెద్ద విశాలమైన హాల్. మరి అక్కడే రిసెప్షన్ కౌంటర్ ఉంది గాని అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. ఇదేంటి, వీళ్ళెక్కడికెళ్ళుంటారు అని దగ్గరికి వెళ్ళి అక్కడున్న బెల్నైతే మోగిస్తున్నాడు. ఈలోగా వస్తున్నానండి అనుకుంటూ లోపల నుంచి ఒక మగ గొంతుకైతే వినపడింది. అమ్మయ్య అనుకున్నారు. అతను బయటికి వచ్చి, చెప్పండి, ఎన్ని రూములు కావాలి అని అడుగుతున్నాడు. సార్, ఇంతకీ రూమ్ ఎంత అని అడుగుతున్నాడు కంగారుగా అమిత్. అది మీరు స్టే చేసిన దాన్ని బట్టి ఉంటుంది సార్. పర్ డే 5000 వరకు ఛార్జ్ చేస్తాం. మీకు ఎటువంటి రూమ్ కావాలి, లగ్జరీయా డీలక్సా అని చెప్తూ ఉన్నాడు. సార్ లేదు సార్, నేను ఎగ్జామ్ రాద్దామని వచ్చాను. ఒక్కరోజైతే ఒక పూట అయితే సరిపోతుంది. ఈ నైట్ స్టే చేసి వెళ్ళిపోవాలి. నాకు ఒక చిన్న రూము, ఏదైనా ఒక చిన్న రూమ్ చాలు. నేను అంత పే చేసుకోలేను అని చెప్తున్నాడు రిక్వెస్టింగ్గా. ఇంకా తన మాటలు విని, సరే అయితే పైన ఫస్ట్ ఫ్లోర్లోని కార్నర్లోని ఒక రూమ్ ఉంటుంది, మీకు ఓకేనా? ఒక సింగిల్ రూమ్, అటాచ్డ్ బాత్రూమ్, అంతే. ఇంకా మిగతావన్నీ కూడాను పెద్ద రూమ్స్ అని చెప్తున్నాడు. పైకి తీసుకువెళ్ళి రూమ్ అయితే చూపించాడు. అక్కడ ఇరిగిపోయిన అద్దాలతోని ఒక విండో అయితే కనిపించింది. ఇదేంట్రా బాబు ఇలా ఉంది అని అనుకున్నాడు. ఆ రూమ్లోని 2 మంచాలు ఉంటే ఒక మంచం అయితే తీసేశాడు. ఒకరికే కదా, సరిపోతుంది కదా అని అడుగుతున్నాడు. సరిపోతుంది కానీ రూమ్ ఏంటండి ఇలా ఉంది అని అడిగాడు. మరంతేనండి, మీరిచ్చిన దానికి ఇంతే ఇవ్వగలం అని చెప్తున్నాడు. సరే, ఇంకా ఏం చేసేది లేక కిషోర్ని వెళ్ళిపోమని చెప్పి తనైతే అంతా సర్దుకుంటున్నాడు. రూము ఆ హోటల్లోని చాలా కార్నర్కి అయితే ఉంది. మరి తిను ఒక్కడే ఉన్నట్టుగానైతే అనిపిస్తుంది. చాలా కామ్గా, ఎటువంటి శబ్దాలు అయితే వినిపించట్లేదు. మరైతే ముందుగా అమిత్ వెళ్ళి స్నానం చేసుకొని తన బ్యాగ్ తీసుకువచ్చి రూమ్లోని ఒక కబోర్డ్ ఉంటే ఆ కబోర్డ్లో పెట్టడానికైతే చూస్తున్నాడు. ఫస్ట్ అయితే కబోర్డ్ డోరు ఓపెన్ అవ్వలేదు. తర్వాత కుస్తీ పట్టి మొత్తానికి ఆ డోర్నైతే తీశాడు. అదంతా చెత్తగానైతే ఉంది. ఏం చేస్తాం, తప్పదు అని తన బ్యాగ్ని అందులో పెట్టి బుక్స్ తీసుకొని తన సెల్ ఫోన్లోని ఏవో సాంగ్స్ పెట్టుకొని చెవులోని ఇయర్ పాడ్స్ పెట్టుకొని మంచం మీద వచ్చి కూర్చొని బుక్స్ తిరిగిస్తున్నాడు. ఈలోగా ఏదో శబ్దం అయితే వినబడుతుంది. అది కూడా చాలా గట్టిగా. తన చెవులో ఇయర్ పాడ్స్ ఉన్నప్పటికీ కూడాను తనకి ఆ సౌండ్ స్పష్టంగానైతే వినబడుతుంది. అది ఎలా అంటే ఎవరో ఆ గదిలో నడుస్తున్నట్టు. అది కూడాను చాలా గట్టిగా శబ్దం చేస్తూ నడుస్తున్నట్టు. వెంటనే తనైతే ఇయర్ పాడ్స్ చెవుల నుంచి తీశాడు. మరి అలా చూసేసరికి తనకి అక్కడ ఎవరూ కనిపించలేదు. ఎందుకనో చిన్న భయం అయితే పుట్టుకొచ్చింది మనసులో. ఇంక మళ్ళీ తన చదువు మీద తన దృష్టిని కేంద్రీకరించి చదువుతున్న సమయంలోని కిటికీ దగ్గర ఉన్న ఆ చెట్టు యొక్క కొమ్మ వచ్చి టక్ 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 అని కిటికీనైతే కొడుతున్నట్టుగా శబ్దం వినిపిస్తుంది. ఏంటిది ఇంత డిస్టర్బింగ్గా ఉంది? ముందేమో ప్రశాంతంగా ఉంటుంది, బుర్రలోకి అన్నీ ఎక్కుతాయి అనుకుంటే ఇంత ఇబ్బందిగానైతే అనిపిస్తుంది అనుకున్నాడు. ఇంకా కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీని అయితే ఓపెన్ చేశాడు. ఎప్పుడైతే తను అలా కిటికీని ఓపెన్ చేశాడో చెట్టు మీద ఎవరో కూర్చొని తన్నే చూస్తున్నట్టు ఒక ఫీలింగ్ అయితే కలిగింది. ఒక్కసారిగా చెట్టునంతా కూడాను పరికించి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. నాకెందుకులే అనుకుంటూ గబగబా వచ్చి మళ్ళీ బెడ్ మీద కూర్చొని చదువుతున్నాడు. ఈసారి మరి తను పూర్తిగాను చదువు మీదే దృష్టి కేంద్రీకరించి ఉంచాడు. ఈలోగా మళ్ళీ అదే శబ్దం. బాత్రూంలోని ఎవరో ఫ్లష్
ఆన్ చేసినట్టు ఒక్కసారిగా నీళ్ళన్నీ కూడాను ఫ్లష్ అయినట్టు శబ్దమైతే వినపడుతుంది. అంతే, జాడుచుకున్నాడు. నేను కాకుండా ఈ రూమ్లో ఇంకెవరైనా ఉన్నారా అని మెల్లగా అడుగుల్లో అడుగులు వేసుకుంటూ బాత్రూమ్ వైపు అయితే వెళ్ళాడు. బయటనున్న స్విచ్ ఆన్ చేసి బాత్రూమ్ డోర్ ఓపెన్ చేసేసరికి ఏదో గ్లిడ్జ్ వచ్చినట్టు సడన్గా ఒక చిన్న స్పార్క్ వచ్చి మొత్తం కరెంట్ అయితే పోయింది. కంప్లీట్గా చీకటి. అసలు ఆ రూమ్లోని ఏమున్నాయో కూడా కనిపించట్లేదు. అంత చీకటిగానైతే అయిపోయింది. ఈవెన్ కిటికీలు తీసినప్పటికీ కూడాను తనకి బయటను కూడాను పూర్తి చీకటైతే కమ్ముకున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్కసారిగా తన 2 కళ్ళు బ్లైండ్ అయిపోయినట్టుగానైతే అనిపించింది. ఒకసారి తన కళ్ళని రబ్ చేసుకొని అంతా చూశాడు. ఈలోగా ఆ కబ్బోర్డ్ దగ్గర ఎవరో నించున్నట్టుగానైతే కనిపించింది. ఎవరది అనుకుంటూ 2 అడుగులు వేసి ముందుకు వెళ్ళాడో లేదో తన్నే చూస్తూ ఒక వికృతమైన రూపం నవ్వుతూ కనిపించింది. అంతేకాదు, తన కాళ్ళకి గజ్జెలైతే ఉన్నాయి. తనలా నడుస్తూ ఉంటే ఇందాకలా తను ఏదైతే శబ్దం విన్నాడో అదే శబ్దం. అమ్మో అనుకున్నాడు. గట్టిగా అరుద్దామనే లోపే అది ఎగురుకుంటూ వెళ్ళి కిటికీలో నుంచి ఆ చెట్టు మీదకెక్కి కూర్చుంది. అంతేకాదు, చెట్టు మీద నడుస్తూ తనకాసి చూస్తూ నవ్వుతూ ఉంది. మెల్లగా వెళ్ళి తన ఫోన్ అయితే తీసుకున్నాడు చేతిలోకి. అందులోని పాస్టర్ గారు చెప్పిన వాక్యాలైతే ఉన్నాయి. ఇంకా వాటిని ఆన్ చేద్దామనుకుండేసరికి కంప్లీట్గాను తన ఒళ్ళు కదలకుండా అయిపోయింది. ఎలా అంటే ఎక్కడున్నవాడు అక్కడే ఫ్రీజ్ అయిపోయినట్టు. ఇంక తనకేమీ అర్థం కావట్లేదు. ఆఖరికి కంటి రెప్ప కూడా వేయలేకపోతున్నాడు. తన కాసే అలానే చూస్తూ ఉన్నాడు. తన కళ్ళల్లో నుంచి ఒక 3 నిమిషాలకి నీళ్ళైతే కారుతూ ఉన్నాయి. ఈలోగా ఆ చెట్టు మీద నుంచి మళ్ళీ ఆ కిటికీ లోపలికి వచ్చేసింది. తను అలా రాగానే తన రూపాన్ని ఇంతకంత పెద్దదిగా చేసుకొని తన దగ్గరికి వచ్చి నవ్వుతూ ఉంది. అంతే, ఒక్కసారిగా మనసులోని ప్రభువునైతే తలుచుకున్నాడు. ఓ జీసస్, ప్లీజ్ నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను రక్షించు ప్రభువా అని అనుకున్నాడు. ఎప్పుడైతే తను అలా అనుకున్నాడో తన చేతులైతే కాస్త కదిలాయి. వెంటనే ఆ పాస్టర్ గారు చెప్పిన ఆ వాక్యాల్ని ఆన్ చేశాడు పెద్ద సౌండ్ పెడుతూ. అంతే మరి, అక్కడున్న ఆ దెయ్యం వికృతంగానూ మారిపోయింది. తన శరీరం అంతా కూడాను కాలిపోయినట్టు కనిపిస్తోంది. కుళ్ళి కంపు కొడుతుంది. అంతేకాదు, పురుగులు వాలుతున్నాయి. తెల్లటి పురుగులు అలా శరీరం మీద పాకుతూ ఉంటే తనకి చాలా జిగుప్సగా, అతి భయంకరంగా తనకు అనిపిస్తోంది. ఇంకంతే, తను దేవుడు వాక్యాల్ని ఆ పాస్టర్ గారు చెబుతూ ఉంటే వెనకాతలే అనడం మొదలుపెట్టాడు. అంతే మరి, తన దగ్గరికి వచ్చి కళ్ళ ముందే నించొని గట్టిగానైతే అరిచేసింది. అరిచేసి అక్కడి నుంచి మళ్ళీ ఆ కొమ్మ అయితే ఎక్కేసింది. చెట్టు బయట నుంచి గట్టిగట్టిగా అరుస్తూ ఆ కొమ్మల్ని ఒకదాన్నొకటి పట్టుకుంటూ ఎగురుతూ కోపంగానైతే చూస్తోంది. ఇంక తను అలా గట్టిగట్టిగా అరుస్తూ ఉంటే, ఓ పరిశుద్ధాత్మ, నన్ను కాపాడు తండ్రి, దీని నుంచి నన్ను రక్షించు అని వేడుకుంటున్నాడు. ఈలోగా ఎవరో తలుపు కట్టిన శబ్దమైతే అవుతుంది. అంతే, బెదిరిపోయాడు. తలుపు తీయాలా వద్దా అనే సందిగ్ధంలో పడిపోయాడు. ఇంక మరి తను అలానే ఉండే సమయంలోనే ఈలోగా సెల్ ఫోన్ ఛార్జింగ్ అయితే అయిపోయింది. మెల్లమెల్లగా ఆ వాక్యాల శబ్దం తగ్గుతూ వస్తుంది. అయినా కూడాను దేవుడా కాపాడు అని మనసులో అనుకుంటున్నాడు. ఈలోగా పూర్తిగాను సెల్ ఫోన్ డ్రైన్ అయితే అయిపోయింది. కరెంటు కూడా లేదు, పైగా ఛార్జింగ్ పెడదామంటే. అంతే మరి, మళ్ళీ అది ఎగురుకుంటూ లోపలికైతే వచ్చేసింది. ఇంకా అలానే ఫ్రీజ్ అయి నించొని ఉండిపోయాడు.
నిశ్చేష్టుడైపోయాడు. ఈలోగా అది దగ్గరికి వచ్చి తన నాలికతోనే తిననైతే తడుముతుంది. ఇంకా అది అలా తడుముతూ ఉంటే దాని దగ్గర నుంచి వస్తున్న దుర్గంధానికి కడుపులో తిప్పేసి వాంతైతే వచ్చేస్తుంది అమిత్కి. ఇంకా అలానే కదలకుండా దేవుణ్ణి తలుచుకుంటూ అలానే ఉన్నాడు. అయిపోయింది, నా పని ఈ రోజుతో అయిపోయింది అని అనుకుంటున్నాడు. అనవసరంగా వచ్చి దీని చేతుల్లో చిక్కుకున్నాను అని అనుకుంటున్నాడు. ఈలోగా కరెంట్ అయితే వచ్చేసింది. ఎప్పుడైతే కరెంటు వచ్చిందో అక్కడ ఉన్న పెద్ద లైటు వెలిగేసరికి గట్టిగా అరిచి మళ్ళీ కొమ్మల మీదకైతే ఎక్కేసింది ఆ దెయ్యం. అంతే మరి, తన చేతిలో ఉన్న సెల్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టేశాడు. ఎప్పుడైతే అది 2 నిమిషాలకి ఆన్ అయిందో వెంటనే మళ్ళీ ఆ వాక్యాలనైతే వినిపిస్తున్నాడు. ఇంకా అది అరుస్తూనే బయటన గెంతులు వేస్తుంది. భయంతోని బయటికి వచ్చి అంతా చూస్తున్నాడు గాని తను ఆ హోటల్ రూమ్లోని ఒక్కడే ఉన్నట్టుగానైతే అనిపిస్తోంది. ఎక్కడా అలికిడి లేదు. పైగా క్యారిడార్లోని ఎవరూ లేనంత మూలాన లైటింగ్ కూడా లేదు. తన ఫోన్ని తీసుకొని అందులోని ఫ్లాష్ లైట్ ఆన్ చేసి బయటకైతే వస్తున్నాడు. ఎప్పుడైతే అలా వస్తున్నాడో అది మళ్ళీ కిటికీలో నుంచి తన వెనకాతలైతే పడింది. దేవుడా అని అనుకుంటున్నాడు. బయటికొచ్చి చూస్తే బయటనంతా చిమ్మ చీకటి. లోపల వెళ్తురుంది గాని అది మటుకు వదలటం లేదు. ఇంకా తను అలానే కొంచెం ముందుకు వెళ్ళి, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ నన్ను రక్షించండి సార్, ప్లీజ్ ప్లీజ్ అని అరుస్తున్నాడు. ఈలోగా మళ్ళీ ఏమైందో తెలీదు. ఒక్కసారిగా కరెంటు మళ్ళీ పోయింది. అంతే మరి, మళ్ళీ ఆ రూంలోని అలికిడవ్వడం మొదలయింది. అంతేకాదు, ఈసారి అది కబ్బోర్డ్ పైకెక్కి కూర్చొని దాని కాలికున్న అందెల్ని సవ్వడి చేస్తుంది. అది వింటూ ఉంటే తిన గుండెల్లోని గుబులైతే పట్టుకుంది. నేనెలా బయటపడాలి అని ఆలోచిస్తున్నాడు. కొంతసేపటికి ఆ చప్పుడైతే ఆగిపోయింది. చిన్నగా తలుపు తీసి లోనంతా కూడా చూస్తున్నాడు. అది ఎక్కడ కనిపించకపోయేసరికి తన పుస్తకాలు తెచ్చుకొని కనీసం ఈ కారిడార్లోనైనా కూర్చొని చదువుదాం, లేదు అనంటే కిందకి పోదామని అనుకుంటున్నాడు. ఇంకా గబగబా రూంలోకి వచ్చి తన పుస్తకాలు ఇలా తీస్తున్నాడో లేదో అంతే, రూమ్ డోరు దానంతటదే పడిపోయింది. మరింకా అయిపోయింది నా పని అనుకునే సమయానికి మళ్ళీ కరెంట్ వచ్చింది. ఈసారి తన రూమ్ డోర్ని ఎవరో గట్టిగానైతే కొడుతున్నారు. సార్, ఒకసారి తలుపు తీయండి అంటూ కిందన రిసెప్షన్లోని ఎవరైతే తనకి రూమ్ని ఇచ్చారో తన మాటలైతే వినిపించాయి. హమ్మయ్య అనుకున్నాడు. వెంటనే వచ్చి తలుపు అయితే తీశాడు. తనతో పాటు అంత ఎత్తున ఆజానుబాహుల్లాగా అయితే కనిపిస్తున్నాడు. తెల్లటి బట్టలైతే వేసుకున్నాడు. తన జుత్తు కొంచెం పొడుగ్గా ఉండి చిన్న గెడ్డం అయితే ఉంది. చూడ్డానికి జీససే వచ్చి ఎదురుగా నించున్నట్టుగానైతే అనిపించింది. అంతే, అమిత్ వెంటనే, ఏమండి, ఏంటండి ఈ రూము ఇలా ఉంది, లోపల లోపల అని భయపడిపోతున్నాడు. ఇంకీలోగా, సార్ మీరు కంగారు పడకండి, ఇదిగో ఈయన కూడాను మీతో రూమ్ షేర్ చేసుకుంటారు, మీరిచ్చిన దానికి సగం ఇస్తే సరిపోతుంది, ఫుల్ అమౌంట్ ఏమీ ఇవ్వవసరం లేదు, ఓకేనా మీకు అని అడుగుతున్నాడు. ఓకే ఓకే, రండి సార్ రండి అంటూ అతన్ని లోపలికైతే తీసుకువెళ్ళాడు. అతను నవ్వుతూ అమిత్ కాస్ అయితే చూశాడు. అమిత్కి కొండంత ధైర్యం వచ్చినట్టుగా అనిపించింది. సార్, మీరు రావడం చాలా మంచిదయింది. నేను ఈరోజు చదువుతానా లేదా అని నాకే బెంగ పట్టుకుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని అంటున్నాడు. దాందేముంది, కూర్చొని చదువుకోవయ్యా, బాగా చదువుకో, ఎగ్జామ్ బాగా రాయి అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సార్, మరి లైట్ అని అంటే పర్వాలేదు, నేను ఈ కబోర్డ్ పక్కనే పడుకుంటాను, నీకెటువంటి డిస్టర్బెన్సు లేకుండా, సరేనా అని అంటున్నాడు.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అంటూ తను కూర్చొని కొంతసేపు వరకు చదువుకున్నాడు. మరి అప్పటికే 2:30 అయితే అయిపోతుంది. ఎప్పుడు పడుకున్నాడో అలానే నిద్రపోయాడు. తెల్లవారు లేచి చూసేసరికి తన రూంలో తను ఒక్కడే ఉన్నాడు. అదేంటి, నిన్న రాత్రి వచ్చిన అతనేరి అని అంతా వెతుక్కున్నాడు. కానీ అతనెక్కడా కనిపించలేదు. సరేలే, బయటికి వెళ్ళుంటారు అని గబగబా స్నానం చేసి కిందకైతే వచ్చేశాడు. ఇంకా తను చెక్అవుట్ చేయవలసిన సమయం అయితే వచ్చేసింది. తను కాలేజ్కి అయితే వెళ్ళాలి. అక్కడ కిందనున్న రిసెప్షన్ దగ్గరికి వచ్చి, సార్, నేను చెక్అవుట్ చేస్తున్నాను. అయినా ఆ రూమ్ ఏంటి అలా ఉంది, అందులోని అంటూ ఇంకా ఏం మాట్లాడకుండా, ఇదిగో నేను సగం డబ్బులే పే చేస్తున్నాను అంటూ సగం డబ్బులైతే ఇచ్చాడు. దానికి అతనైతే ఏమీ మాట్లాడలేదు. అది తీసుకొని కామ్గానైతే ఉన్నాడు. అవును, నిన్న నైటు నాతో పాటు ఇంకొక అతను రూమ్ షేర్ చేసుకోవడానికి వచ్చారు కదా, అతనేరి కనిపించటం లేదు అని అంటే, సార్, అతను కాసేపటి వరకే వచ్చారు, ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయారు సార్ అని చెప్పాడు. సరే అయితే అంటూ ఇంక అక్కడి నుంచి బయటికి వచ్చి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టకూడదా అని ఎదురుగుంటా ఉన్న చిన్న హోటల్ వైపు అయితే వెళ్ళాడు. అక్కడ ఏదో టిఫిన్ చేసేసి టీ అయితే తాగుతున్నాడు. ఆ హోటల్ ఆయన చాలా చక్కగానైతే మాట్లాడుతున్నాడు. అలానే వాళ్ళిద్దరికీ మాటలు కలిశాయి. ఆ సమయంలోనే రాత్రి నేను ఆ హోటల్లో ఉన్నానని చెప్పాడు అమిత్. అవునా, ఆ హోటల్లో ఎలా ఉన్నావు? అదొక హాంటెడ్ హోటల్ అని అనేసరికి భయం పట్టుకుంది అమిత్కి. అవునా, నిజమే, నాకు రాత్ర ఇలా జరిగింది అని తనకి జరిగింది మొత్తం చెప్పాడు. అయ్యయ్యో, ఎంత పని అయిపోయింది, దుర్మార్గుడు ఆ రూమ్ ఇచ్చాడా? అయినా ఎందుకు బాబు తెలుసుకోకుండా అటువంటి హోటల్లోకి దిగుతారు అని అంటున్నాడు. ఏమైంది తాత, అసలు అక్కడ ఏం జరిగింది, ఆ దెయ్యం ఎవరు అని అడుగుతున్నాడు కుతూహలం ఆపుకోలేక. అది హోటల్ కాకముందు ఇంతకుముందు అదొక ఇల్లు. చూసావు కదా, ఇంటి మాదిరిగానే ఉంటుంది, హోటల్లాగేమీ ఉండదు. అయితే మరి ఆ ఇంట్లో ఉన్న భార్యాభర్తలు ఎప్పుడూ తగువులాడుకున్నట్టునే ఉండేవారు. అంతేకాదు, వాళ్ళ అత్తమామలు కూడా మంచివారు కాదు. ఎప్పుడూ అమ్మాయిని ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. పాపం, లేక పెళ్ళైన 9 సంవత్సరాలకి అమ్మాయికి కడుపు వచ్చిందని మా అందరికీ తెలిసింది. పోనీలే, ఆ గొడవలు తగ్గుతాయని అనుకున్నాం. పాపం, ఏం లాభం, వాళ్ళ అమ్మాయిని అతి దారుణంగా చంపేశారు బాబు. కిరోసిన్ పోసి తగలెట్టేశారు. అదే నువ్వు రాత్రి ఉన్నానని చెప్పావు కదా, అదే రూంలోని. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. వాళ్ళు పోలీసులకి డబ్బులిచ్చి మేనేజ్ చేసుకున్నారు. ఆ ఇల్లు కూడా అమ్మేశారు. ఆ తర్వాతే ఇది హోటల్గానైతే మారింది. హోటల్ అంతా బాగానే ఉంటుంది కానీ ఆ రూంలోకి ఎవరైతే దిగుతారో ఆ రూంలోనే అలా జరుగుతుంది. అయినా వాడికి అది తెలిసి కూడా నీకెలా ఇచ్చాడో అని అన్నాడు. అమిత్కి కోపం కట్టలు తెంచుకొని వచ్చింది. అయినా కూడా తను ఉండే సిచ్యువేషన్కి ఇది మంచిది కాదు అనుకున్నాడు. అక్కడి నుంచి తను ఎగ్జామ్ హాల్కి అయితే వెళ్ళాడు. ఎగ్జామ్ రాసి ఆ రోజు మధ్యాహ్నమే తిరుగుబండి అయితే ఎక్కేశాడు. మరి అమిత్ లైఫ్లో జరిగిన ఈ రియల్ ఇన్సిడెంటు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు మన సెకండ్ స్టోరీ అయితే చూసేద్దాం. ఇది ఇమ్రాన్ లైఫ్లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. ఇమ్రాన్ తన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడ్డాడు. కొంచెం పెద్ద అవుతున్నాడు అనే సమయంలోని వాళ్ళ నాన్నకి అస్సలు బాగోలేదు. ఇంట్లోని తన కాకుండా 2 అన్నయ్యలు, ఒక చెల్లెలైతే ఉంది. మరి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడాను కష్టపడి వాళ్ళనైతే పోషిస్తున్నారు. కొంచెమో గొప్పో వాళ్ళనైతే చదివిస్తున్నారు. పెద్దన్నయ్య అప్పటికే ఉద్యోగం చేస్తూ పెళ్ళైతే చేసుకున్నాడు. వాళ్ళు కూడా మాతోనే కలిసే ఉండేవారు.
అందరికన్నా చిన్నవాడిని. నాకప్పుడు 16 ఏళ్ళు అయితే ఉంటాయి. అప్పటికే ఇంట్లో వాళ్ళు నన్ను పట్టించుకోవడం మానేశారు. ఏదో చదివేవాడిని. పైగా కొంచెం ఏజ్ వచ్చేసరికి చెడు స్నేహితాల వలన పూర్తిగానైతే చెడిపోయాను. మత్తు తీసుకోవడం, గంజాయి, తాగుడు అలవాటు చేసుకున్నాను. మరి మా అన్నయ్యలిద్దరూ నన్ను తిడుతూ ఉండేవారు. ఒకరోజు ఏమైందో తెలీదు. నాన్న ఉన్నట్టుండి నేలకు ఒరిగాడు. హార్ట్అటాక్ వలన నాన్న అయితే చనిపోయారు. నాన్న చనిపోవడం చూసి అమ్మ తట్టుకోలేకపోయింది. పూర్తిగా ప్యానిక్ అయ్యి తను కూడా అన్కాన్షియస్ అయ్యి అలానే ప్యారలైజ్ అయిపోయింది. ఇంక మరి అమ్మ నాన్న లేకపోవడంతోనే ఇంటి బాధ్యతలన్నీ కూడాను పెద్దన్నయ్య మీదే పడ్డాయి. మమ్మల్ని చదివించడం, మా గురించి పట్టించుకోవడం అంతా అన్నయ్యదే. ఆ సమయంలోనే నేను పూర్తిగా మారిపోయాను. నాకింకా బాధగా అనిపించేది. చదువు మానేసి చెడు తిరుగుళ్ళు తిరిగేవాడిని. మరి అలానే నా గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఏదో తెలివైన వాడిని కాబట్టి గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేయగలిగాను. అయినా కూడా ఎటువంటి పని పాట లేకుండా ఖాళీగా తిరిగేవాడిని. మరి ఇంట్లోనే అప్పుడప్పుడు డబ్బులు దాయడంతోనే ఇంటికి వస్తే చాలు మా వదిన నన్ను తిడుతూనే ఉండేది. రెండో అన్నయ్య తన ఉద్యోగం చూసుకొని మరొక ఊరైతే వెళ్ళిపోయాడు. మరి నేనొక్కడనే ఇలా ఉండడం అన్నయ్యకి చాలా కోపం వచ్చేస్తూ ఉండేది. ఇంటికి వెళ్తే చాలు నన్ను తిడుతూనే ఉండేవాడు. అలానే ఒకరోజు, "నువ్వు పోరా, అసలా ఇంట్లో ఉండొద్దు." మా రెండో అన్నయ్య ఇర్ఫాన్ వాడి దగ్గరికి వెళ్ళిపోమని గట్టిగానైతే తిట్టాడు. అన్నయ్య ఉండేది బొంబాయిలోనే. సరే మరి నాకు ఎంతో కొంత ఇస్తే నేను అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోతాను అన్నాను. దానికి నా మొహం మీద డబ్బు కొట్టి, "పో, అసలు ఇక్కడికి రావద్దు" అంటూ తిట్టాడు. అన్నయ్య అలా అనేసరికి నాకు కోపం వచ్చి నేనైతే బొంబాయి వెళ్ళిపోయాను. మరి రెండో అన్నయ్య దగ్గరికి వెళ్తే నాతోని బాగానే మాట్లాడాడు. మధ్యాహ్నం చేసి భోజనానికని తన రూమ్కైతే వెళ్ళాం. నా ముందు కంచం పెట్టి కంచంలో అన్నీ వేసి ముద్దని నోట్లో పెట్టుకుందామనే సమయానికి తుప్మంటూ గట్టిగానైతే క్యాండ్రించి నా అన్నంలోనైతే వేశాడు. "సిగ్గులేదురా? అన్నం తింటున్నావా? అన్నం నువ్వు అన్నయ్యని ఎంత ఇబ్బంది పెట్టావో నాకు తెలియదనుకుంటున్నావా? అన్నయ్య నాకు అన్నీ చెప్పాడు. ఇంకా మా మీద పడి ఎంతకాలం తింటావురా? అసలు నువ్వు నా దగ్గరికే రావద్దు. ఎక్కడ పడి తిరుగుతావో తిరుగు. నీకు నచ్చినట్టుగా చేసుకో. ఇలానే మత్తులో తూలు చావు. మాకు అనవసరం" అంటూ తిట్టడం మొదలుపెట్టాడు. అన్నయ్య అలా తిడుతూ ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది. అమ్మ చూస్తే అమ్మ కూడా చనిపోయింది. అప్పటికి 6 నెలలు అయితే అవుతుంది. నాన్న ముందే చనిపోయారు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? అన్నయ్యలు అయ్యుండి వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని అనుకున్నా. అయినా కూడా నాదే తప్పు. నేనిలా చెడు అలవాట్లకి లోనవ్వకూడదు అని అనుకున్నా. అంతే, పౌరుషం పుట్టుకొచ్చింది. బయటికైతే వచ్చేసా. ఇంకా నా సర్టిఫికెట్స్ పట్టుకొని అలానే 2-3 రోజులు గట్టిగానైతే తిరిగా. ఒక హోటల్లోని నాకు మేనేజర్ పోస్ట్ అయితే వచ్చింది. మీరు అనుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ చేసిన వాడికి మేనేజర్ పోస్ట్ ఏంటబ్బా అని. మరి అప్పుడులో అంతే. ఇది 1985లో జరిగిన ఇన్సిడెంట్. అయితే మరి తనకి అలా మేనేజర్ పోస్ట్ రావడంతోని ఒక నెల రోజుల్లోనే తన సత్తానైతే చూపించుకున్నాడు. తనకొక రూమ్నైతే ఇచ్చారు. అంతేకాదు, హోటల్లోని ఎంత కావాలంటే అంత తినొచ్చు. అందరి మీద అజమాయిషీ చేయొచ్చు. తన స్కిల్స్తోని, తన నైపుణ్యంతోని ఆ హోటల్ని ఇంకా మంచిగానైతే తీర్చిదిద్దాడు. ఇంకా ఎప్పుడైతే తను అలా మారిపోయాడో ఇప్పుడు తన చేతి నిండా డబ్బులైతే ఉన్నాయి. అంతేకాదు, తిండికి ఎటువంటి లోటు లేదు. తన్ని ఎవరూ ఒక మాట కూడా అనరు. మరి ఆ సమయంలోని తను మందు, గంజాయి లాంటివి కూడా వదిలేశాడు. పూర్తిగాను తను ఏంటో అనేది
తెలుసుకున్నాడు. ప్రతి శుక్రవారం దర్గాకైతే వెళ్తూ ఉండేవాడు. మరి అలానే ప్రతి శుక్రవారంలానే ఆ రోజు కూడా దర్గాకి వెళ్ళి తన రూమ్కైతే వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి ఎందుకనో బాగా నీరసంగానైతే అనిపిస్తోంది. మరి కిందకు వచ్చి తన పనులన్నీ చూసుకొని మళ్ళీ వెళ్ళి రూమ్లోని అలానే పడుకున్నాడు. ఏంటో తెలీదు, ఎవరో చెవు దగ్గరికి వచ్చి గుసగుసలాడుతున్నట్టుగానైతే వినబడుతుంది. అంత నిద్దట్లో కూడాను టక్కుమని లేచి కూర్చున్నాడు. చుట్టూ చూశాడు, ఎవరూ లేరు. చీకటిగా ఉన్న తన రూమ్లోని చిన్న బెడ్ ల్యాంప్ అయితే వేసుకున్నాడు. ఆ బెడ్ ల్యాంప్ వెలుతురులోని తనకి ఆపోజిట్గా ఉన్న ఆ మంచం పైన ఎవరో కూర్చుని తన్నే చూస్తున్నట్టుగానైతే అనిపించింది. అంతే మరి, కళ్ళు నులుపుకుంటూ పెద్ద లైట్ అయితే వేశాడు. అక్కడ ఎవరూ లేరు, కామ్గానైతే ఉంది. ఈలోగా తలుపు ఎవరో కొడుతున్నారు. వస్తున్నాను అంటూ తలుపు అయితే తీశాడు. కానీ అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. తనకి పిచ్చెక్కినట్టుగా అయ్యింది. ఏంటిది, ఇప్పుడే కదా ఎవరో తలుపు కొట్టారు అని అనుకున్నాడు. కానీ అక్కడ చూస్తే ఎవరూ కనిపించకపోవడంతోని తనకెందుకోనో భయం వేసింది. ఇంకక్కడుంటే లాభం లేదని కిందకైతే వెళ్ళి మళ్ళీ పనుల్లో పడ్డాడు. ఆ రోజు రాత్రి తన రూమ్కి రాగానే పూర్తిగా నిద్ర అయితే వచ్చేసింది. ఆ మత్తులోనే తనకి జ్వరం కూడా వచ్చింది. మరి జ్వరానికి లేవలేక అలానే మంచానికి అతుక్కుపోయాడు. అది ఎంత సమయం అవుతుందో తనకే తెలీదు. మర్నాడు మధ్యాహ్నం ఆ హోటల్ ఓనరు, హెడ్ షెఫ్ ఇద్దరూ వచ్చి తన రూము తలుపు కొడుతున్నారు. ఇంకా రూమ్లోనున్న తనకి మెల్లగానైతే స్పృహ వచ్చింది. అలానే వచ్చి తలుపు తీసి కిందనైతే పడిపోయాడు. అయ్యో, నీకేమైంది అంటూ తన్నైతే లేపుతున్నారు. కానీ అస్సలు స్పృహలోనైతే లేడు. తన వళ్ళు అగ్గిలాగా కాలిపోతుంది. ఇంకా ఇమ్రాన్ పనితనం, ఇంకా తన గురించి తెలిసిన ఆ హోటల్ ఓనరు ఇమ్రాన్ని ఒక హాస్పిటల్లోనైతే జాయిన్ చేశాడు. హాస్పిటల్లోని ఒక 2 రోజులున్న తర్వాత తను మళ్ళీ తన రూమ్కి అయితే వచ్చేశాడు. ఎప్పుడైతే తను అలా రూమ్కి వచ్చాడో మళ్ళీ అవే శబ్దాలు. ఎవరో తన చెవు దగ్గరికి వచ్చి గుసగుసలాడుతున్నట్టు, తన్ని నిద్రపోనివ్వట్లేదు. అంతేకాదు, రాత్రి సమయంలోని తన రూమ్ అంతా కూడాను ఏదో దుర్వాసన అయితే కొడుతుంది. అది ఎలా అంటే కుక్క చచ్చిపోతే వస్తుంది చూడండి, అలా అయితే వాసన వస్తుంది. తను అసలు అక్కడ ఉండలేకపోతున్నాడు. ఎంత ప్రయత్నించి లేచి కిందకు వెళ్ళి పని చేద్దామన్నా తనకైతే సాధ్యం కావట్లేదు. అంతే మరి, ఇమ్రాను ఎప్పట్లాగా తయారయ్యాడు. మళ్ళీ మందుకి బానిసైతే అయిపోయాడు. మందు తాగుతూ అక్కడే ఉండేవాడు. ఇంకిది గమనిస్తున్న వాళ్ళ హోటల్ ఓనరు, నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో, కొన్ని రోజులు ఇంట్లోనే ఉండి ఆ తర్వాత రా, ఓకేనా అని చెప్తున్నాడు. మత్తులో ఉన్న ఇమ్రాను సరేనన్నట్టు బుర్ర ఊపాడు. మరి ఇంటికి వెళ్ళాక వాళ్ళ అన్నయ్య ఏదో కాస్త దారిలో పడ్డాళ్లే అని అనుకున్నాడు. ఎప్పుడైతే ఇమ్రాన్ తాగుతున్నాడో మళ్ళీ తిట్ల దండకమైతే పట్టుకున్నాడు. నువ్వు ఇంకా ఇది మానలేదా అని తిడుతున్నాడు. అన్నయ్య మానేస్తానన్నయ్య, కానీ నాకు ఈ మధ్య అంటూ వాళ్ళ అన్నయ్యకి చెప్పకుండా అలానే ఆగిపోయాడు. చిచి, నీ మొహం చూడాలంటేనే చిరాకు పుడుతుంది, మళ్ళీ ఇక్కడికెందుకు వచ్చావు అంటూ తిడుతున్నాడు. అన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, నాకింకే దారి లేదు, కొన్నాళ్ళుంటాను అని బ్రతిమలాడుకున్నాడు. సరే, అదిగో ఇంటి వెనకాతల మరొక రూమ్ ఉంది కదా, అందులో ఉండు అని చెప్పి ఆ రూమ్లోనైతే ఉండమన్నాడు. ఆ రూమ్కి ఒకే ఒక్క కిటికీ. అంతే మరి, ఇంకేమీ ఉండదు. ఆ రూమ్లోనే ఉండి అలానే మత్తు తీసుకుంటూ మంచం మీద పడుకొని ఉన్నాడు. తన్నెవరో స్పృహలో లేనప్పుడు శుభ్రంగా కొడుతున్నట్టు
ఒళ్ళు బాగా హూనమైపోతూ ఉండేది. అంతేకాదు, రాత్రివేళ పడుకోనివ్వట్లేదు. కిటికీ కాస్త చూస్తే కిటికీ దగ్గర 2 మొండెం లేని తలలైతే కనిపించేవి. అది కూడాను తిని కాసి చూస్తూ, నవ్వుతూ. అంతే మరి, జడిసిపోయాడు. రోజు ఇదే తంతు. తనకింకా ఏదో అయిపోతుందని అర్థం చేసుకున్నాడు. ఇక్కడుంటే లాభం లేదు, నేను హోటల్కి వెళ్ళిపోవాలి అంటూ ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ హోటల్కి అయితే వెళ్ళిపోయాడు. హోటల్లోని పని చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని పని చేయడానికి పూనుకున్నాడు. తను అలా పని చేస్తున్నా కూడా ఖాళీగా ఉన్న సమయంలోనే, తను ఒక్కడే ఉన్న సమయంలోనే తనతో ఎవరో కూర్చున్నట్టు, తన వెనకాతలే ఉన్నట్టు, తన్నే చూస్తూ తన్ని ఎంతో ఇబ్బంది పెడుతూ ఉండేవారు. అలానే ఒకరోజు హోటల్లో పని చేసుకొని రాత్రి సమయంలోనే వాష్రూమ్కి అయితే వెళ్ళాడు. తన మొహాన్ని అలానే చూస్తూ ఏంటో మొహాన్ని గట్టిగానైతే లాక్కుంటున్నాడు. అది ఎలా అంటే రక్తాలు వచ్చినట్టు మొహాన్ని రక్కుకుంటున్నాడు. అంతే, 2 నిమిషాలకి తనకి ఏం చేస్తున్నాడో తనకే తెలియట్లేదు. అద్దంలో ఉన్న ప్రతిబింబం మరో వంక అయితే చూస్తోంది. ఇంకా కొంతసేపటికి తనకి పూర్తిగా స్పృహ అయితే వచ్చింది. కానీ మొహం అంతా కూడాను రక్కేసుకున్నాడు. రక్తం వస్తుంది. ఏంటి, నేనెందుకు ఇలా చేసుకున్నాను అంటూ ఫేస్ వాష్ అయితే చేసుకొని బయటికైతే వచ్చాడు. అక్కడే ఉంటున్న రామ్లాలు తన మొహం కాస అయితే చూశాడు. బాబూ, ఏమైంది నీకు అని అంటుంటే, ఏమో నాకే తెలీదు అని చెప్పుకుంటూ ముందుకైతే వెళ్తున్నాడు. ఈలోగా రామ్లాల్కి ఏదో అర్థమైంది. తన వెనకాతలే వెళ్తుంటే ఎదురుగా వస్తున్న శ్యామ్ని ఆపి ఊరుకూరుకునే తనతో గొడవ పెట్టుకొని శ్యామ్ని గొడ్డున బాదినట్టు బాధేశాడు. అంతే, రామ్లాల్ అనుమానం నిజమయ్యింది. ఇంక భయంతోని వెనుతిరిగి వెళ్ళిపోదామనుకుంటుంటే రామ్లాల్ని చూసేశాడు. ఏయ్, రా నువ్వు నాతోని అని పిలుస్తున్నాడు. ఇంకేం మాట్లాడకుండా అలానే వెళ్ళిపోయాడు. అది రాత్రి 1:30 అయితే అవుతుంది. తనకెందుకో స్పృహ వచ్చినట్టుగా అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తున్నాడో అటు ఇటును. అదొక పార్క్ బెంచ్. దాని మీద అయితే కూర్చున్నాడు. పక్కనే బోలెడని సిగరెట్ పీకలైతే కనిపిస్తున్నాయి. ఇదేంటి అని చూసేసరికి పక్కన కూర్చున్న రామ్లాలు వణికిపోతూ సిగరెట్ కాలుస్తూ కనిపించాడు. ఇదేంటి తాత, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇన్ని సిగరెట్ పీకలా? ఇన్ని ఒకసారి ఎవరైనా తాగుతారా అంటూ తన చేతిలోది లాక్కొని పక్కనైతే పడేశాడు. అది నీకేమైందో నీకు తెలీదా అని అంటున్నాడు. ఏమైంది? అయినా మనం ఇక్కడికెలా వచ్చాం అని అంటున్నాడు. సరే పద, ఇప్పటికే 1:30 అయిపోయింది. మనం హోటల్లోకి వెళ్దాం పద అంటూ హోటల్లోకి అయితే తీసుకువెళ్ళాడు. రేపు తెల్లవారి మనం ఒక దగ్గరికి వెళ్ళాలి. నువ్వు తెల్లవారి బయలుదేరు, నేను ఒక దగ్గరికి తీసుకువెళ్తాను నిన్ను అంటూ చెప్పి తన రూంలోకి అయితే వెళ్ళిపోయాడు రామ్లాల్. ఏమైందో అర్థం కాలేదు. అలానే పడుకున్నాడు. తెల్లవారి 4:30 అయితే అవుతుంది. రామ్లాలు ఇప్పుడే కదా రమ్మన్నాడు అంటూ లేచి రెడీ అయ్యి ఇద్దరూ కలిసి ఒక దగ్గరికి అయితే వెళ్ళారు. ఆ సమయంలోనే రాత్రి జరిగిన విషయం అయితే చెప్తున్నాడు రామ్లాల్. రాత్ర నువ్వు కాదు, నీలోని ఏదో ప్రవేశించింది. నన్ను బలవంతంగా ఆ సిగరెట్లు మొత్తం తాగకపోతే చంపేస్తానని అక్కడే కూర్చున్నావు. అందుకే నేను అలా చేశాను. పైగా నిన్ను చూడడంతోనే నాకైతే అర్థమైంది అని చెప్తున్నాడు. ముంబైలోనే అది పెద్ద దర్గా. మరి ఆ దర్గాలోని ఒక పీర్ సాహిబ్ అయితే ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాడు. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చేవేంటి రామ్లాల్ అని అడుగుతున్నాడు ఇమ్రాన్. ఏం మాట్లాడుకు, కూర్చో అని అనేసరికి కూర్చొని అటు ఇటు చూస్తున్నాడు. కానీ తనకెందుకో అక్కడ కూర్చోబుద్దేయటం లేదు. తన ఒళ్ళంతా మెల్లగా మండడం మొదలుపెట్టింది. నేను బయటికి పోవాలి, నేను బయటికి వెళ్ళిపోతాను అని గట్టిగా అయితే మాట్లాడుతున్నాడు. ఇంకంతే, అక్కడున్న పీర్ సాహిబు
తన చేతిలో ఉన్న దండాన్ని తీసుకొని వీపు మీద ఒక్కటి వేశాడు. అంతే. కోపంతోని తన కాసైతే చూస్తున్నాడు. సరే గాని ఇదిగో అంటూ మందార పువ్వుని తీసుకువచ్చి తన చేతిలోనైతే పెట్టాడు. నువ్వేం చేశావో తెలుసా అని అడుగుతున్నాడు. నేనేం చేశాను అని ఇమ్రాన్ అయితే అంటున్నాడు. బాబూ, నువ్వు చాలా పెద్ద పొరపాటు చేశావు. ఆ పొరపాటుకే నువ్వు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నావు. ఈ మందార పువ్వు తీసుకువెళ్ళి అదిగో దర్గాలో ఉన్న ఆ సమాధి దగ్గర పెట్టు. మరొక మందార పువ్వు ఇస్తూ ఇది తీసుకువెళ్ళి బయటన మరొకటి ఉంటుంది, దాని దగ్గర పెట్టిరా అని చెప్తున్నాడు. అది బయటన అంటే మాట్లాడకు, వెళ్ళి నేను చెప్పినట్టు చేయి. బయటన ఈ మందార పువ్వు పెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకు, అలానే లోపలికి రా అని చెప్తూ ఒక తాయెత్తునైతే అప్పటికప్పుడు రెడీ చేస్తున్నాడు. ఇంకా రామ్లాలు పక్కనే కూర్చున్నాడు. స్వామి, అసలు ఈ బాబుకి ఏమైంది అని అడుగుతున్నాడు. అంతా చెప్తాను, సవ్యంగా అవ్వని అని అన్నాడు. ఇంక తను చెప్పినట్టే ఇమ్రాను ఆ పువ్వుల్ని పెట్టి దండం పెట్టుకొని వచ్చేశాడు. వెనక్కి తిరిగి చూడకుండా వస్తున్న తనకి ఎవరో పిలుస్తున్నట్టు, ఎవరో తన్ని చూసి గట్టిగానైతే అరిచినట్టు అనిపిస్తోంది. ఇమ్రాన్ మటుకు భయపడకుండా వెనుతిరిగి చూడకుండా వచ్చేశాడు. లోపలికి ఎప్పుడైతే వచ్చాడో కూర్చోమని చెప్పాడు ఆ సాయిబు. నువ్వు ప్రతి శుక్రవారం దర్గాకు వస్తావు కదా అని అంటున్నాడు. అవును, మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటే, నువ్వు అలా వచ్చినప్పుడే ఒక పెద్ద పొరపాటు చేశావు. అక్కడ బయటన ఒక జీని అయితే ఉన్నాడు. ఆ జీనికి కోరుకొని మందార పువ్వు అయితే పెట్టారు. నువ్వు వెళ్ళి ఆ మందార పువ్వుని మట్టేశావు. ఎప్పుడైతే అలా మట్టావో జీనికి కోపం వచ్చి నీ వెనకాతలైతే పడ్డాడు. అప్పటి నుంచి నిన్ను ఎన్నో రకాలుగా హింసిస్తున్నాడు, అవునా అని అంటున్నాడు. అవును, కానీ నాకు అది జిన్లాగైతే కనిపించలేదు. అది ఒక శవం రూపంలో, మండం లేని తల రూపంలో ఇలా చాలా రకాలుగా కనిపించింది అని చెప్తున్నాడు. మరి అలానే భయపెడతాడు, వాడి అసలు రూపం ఎవరికీ తెలీదు అని చెప్తూ తనకి ఒక తాయెత్తునైతే కట్టాడు. ఇంకా ఎన్నో రకాల పరిహారాలైతే చెప్పాడు. అవన్నీ చేసిన తర్వాత మళ్ళీ తన లైఫ్ ఒక గాడిలో పడిందని, తను ఒక మేనేజర్ పోస్ట్ నుంచి హోటల్ కొనుక్కునే అంత స్థాయికైతే వచ్చాడు. మరి ఇలా ఉంటుందండి, జీనీలతో ఆటలు కాదు, చాలా డేంజర్. సో ఈ ఇన్సిడెంట్స్ రెండు కూడాను మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ వేయండి, అలాగే అదే చేత్తో ఒక హైప్ కూడా ఇవ్వండి. మరొక హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అండ్ మీకు ఎటువంటి హర్రర్ స్టోరీ కావాలి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోనైతే తెలియజేయండి. దాన్ని బట్టి నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.